మీ ఎదురుగానే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి కాల్ చేశాను కదా, మరి చేసినప్పుడు వచ్చి వాళ్ళు ఖాళీ గిన్నె చూసి వెళ్తారు అనుకున్నావా? తీసుకురా. ఇప్పుడు నేను చూసిన పప్పు ఉండాలి అక్కడ. నువ్వు ఇంకెక్కడిదో ఉంది అది పడేసాము అంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తా? నీ వరకు నీకు అదే కావచ్చు, నా వరకు నాకు అదే కాదు కదా. ఇప్పుడు నాకు సారీ చెప్తే లాభం లేదమ్మా. నేనేం నా ఇంటికి తీసుకెళ్ళట్లే కదా, ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి అప్పచెప్తా అన్న. తను ఒక్కటే మాట అన్నారు, అది బాగుంది అంటే బాగుందని సర్టిఫై చేసేవాళ్ళు, బాగాలేదంటే బాగాలేదని సర్టిఫై చేసేవాళ్ళు. అంత ఓపిక మీకు ఉండాలి కదా. ఇప్పుడు పైన ఫస్ట్ ఇయర్స్ కదా వీళ్ళంతా, ఎంతమంది స్టూడెంట్స్? 403. 400 మెంబర్స్ ఏకకంఠంతో ఒక్కటే మాట చెప్పిరు అంటే వాళ్ళ మాట కరెక్టా, మీరు చెప్తున్న మాట కరెక్టా? అండ్ వాళ్ళందరూ ఒక్క దగ్గరికి వచ్చి చెప్పలేదు, ఎవరికి వాళ్ళు ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళు ఉండి మాట్లాడారు. అప్పుడు 400 మెంబర్స్ కరెక్టా, మీరు కరెక్టా? వాటర్ ప్రాబ్లం ఉంది, వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది, ఫుడ్ ప్రాబ్లం ఉంది, స్టడీస్ ప్రాబ్లం ఉంది. సండే రోజు కూడా అవుటింగ్ పంపించారు. పేరెంట్స్ అంత దూరం నుండి వస్తే ½ అన్ అవర్ కూర్చోబెట్టి పంపించేస్తారు. వాళ్ళు చదువు కోసమే వచ్చారు, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. చదువు అనేది చాలా ఇంపార్టెంట్, నేను కాదు అనట్లేదు మళ్ళీ ఒక్కసారి. కానీ పేరెంట్స్ వచ్చినప్పుడు మాట్లాడితేనే కదండి, అది మీరు చెప్పాలా వాళ్ళు చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా అసలు? ఆ రికార్డింగ్ తీసి వినిపించు వీళ్ళకు. మీరు రాత్రిపూట వెళ్ళిపోతారంట డోర్ నాక్స్ చేయకుండా, మీ గురించి కంప్లైంట్ ఉంది. రాత్రి 10 గంటలకు వెళ్తాడంట పైకి, మీకు ఏం అవసరం అండి ఆడపిల్లల హాస్టల్లో? ఇంకెవరైనా ఉన్నారా జెంట్స్ ఇక్కడ? వారు ఒక్కరే కదా. ఆ కంప్లైంట్ ఉంది, మీరు వింటారా చెప్పండి? ఇప్పుడు వినిపిస్తా, నేను ఇప్పుడు వినిపిస్తా. బాబు ఓపెన్ చేసి వినిపి. ఇంకొకసారి జాబ్ చేయొద్దు మీరు. నేను మీకు ఆ రికార్డింగ్ కనుక వినిపిస్తే మీ జీవితంలో మీరు ఇంకో గర్ల్స్ హాస్టల్లో కానీ ఇంకెక్కడ కానీ మీరు జాబ్ చేయకూడదు. వాచ్మెన్స్ రావచ్చు, ప్రిన్సిపల్స్ రావచ్చు, పైకి వర్కర్స్ రావచ్చు, మేల్ ప్రిన్సిపల్ సార్ వచ్చి కొట్టారు. అప్పుడే ఉంటుంది కదా మేడం, చేయరు కదా. చలో ఇప్పుడు ఇక అయిపోయిన తర్వాత ఆ రికార్డింగ్ తీసి వినిపించు బాబు. వినిపించిన తర్వాత యూ టేక్ అ కాల్. అంత స్ట్రాంగ్గా ఎప్పుడు కూడా నేను చేయలేదు అనే మాట చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ ఒక క్లాస్ రూమ్లో 60 మంది పిల్లలు ఉంటే 60 మంది పిల్లలు చెప్పారు నైట్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు, డోర్ నాక్ చేయడు, లోపలికి వచ్చేస్తాడు అని చెప్పి. మీకు పాయింట్ అర్థం కావట్లేదండి, మీకు పాయింట్ అర్థం. ప్లీజ్ అండి, వాట్స్ యువర్ నేమ్? మీకు పాయింట్ అర్థమైందా? పిల్లలు చెప్పారు కాబట్టి నేను మెన్షన్ చేశాను. అది పిల్లలు చెప్పారు అని చెప్తూ ఉంటే మీరు కాదు అన్నారు. దానికి నిదర్శనం రుజువు ఏమిస్తా అన్నా, నేను రికార్డింగ్ వినిపిస్తా అన్న తర్వాత వినిపించే వరకు ఓపిక పట్టండి. ఊరికి పదే నేను వెళ్ళనే లేదు. యు బీ ఆన్ యువర్ వర్డ్స్. ఆ పిల్లల రికార్డింగ్ వినిపిస్తా, మీరు జీవితంలో జాబ్ చేయకూడదు, మాట మీద ఉండండి. ओके हाँ चलो ओके। खिलानी ऊपर जाके बच्चे लोग सारे कंप्लेंट के पेपर्स देते, वो लेके आ जाओ।
I don't take even water from any institute. Personally, I'm sorry. Please don't force me or don't insist me or don't ask me number of times. I too feel very uncomfortable if you ask me. అన్ఎండింగ్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి హాస్టల్ పిల్లలవి, శ్రీ చైతన్య నారాయణవి. వాట్ దే వాంట్ ఈస్ మనీ, అంతే. ఎన్నిసార్లు ఎన్ని రకాలు చెప్పినా ఎవరికి కూడా అర్థం కావట్లేదు అది. చూడండి మీ పిల్లలు ఒక 50 మెంబర్స్, ఒక్కరిద్దరు కాదు. దే వర్ రిక్వెస్టింగ్ మీ, అడ్రస్ కూడా పంపించారు. మ్యామ్ ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి. I can't show you the number or anything. Not less than 50 members. Open. Please open. ఇది ప్యాక్ చేసి అమ్మా, అది ప్యాక్ చేసి. అక్కడ ఒక బాక్స్ ఉంది. స్టీల్ బాక్స్ అట్లా ఏమొద్దు, ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి అంతే. మ్యామ్ అది మార్నింగ్ కుక్ చేసింది, ఇట్ ఇస్ సర్వ్ ఫర్ ద ఆఫ్టర్నూన్ లంచ్. మీ వెళ్ళే టైంకి స్టీల్ పొద్దునే ఆల్రెడీ స్మెల్ వస్తుందమ్మా అది. అండి, అంటే మెగా కిచెన్లో ఫర్ 4,000. మెగా కిచెన్ కాదు, నేను వచ్చినప్పటికే స్మెల్ వస్తుంది అది. మీరు చూడండి వస్తుందా లేదా. పప్పు స్మెల్ కాదండి, పాడైపోయిన స్మెల్ వస్తుంది. తీసుకురాము. ఏమంటే అస్సలు ఒక్క చిన్న ప్రాబ్లం లేదన్నారు కదా మీరు. ఆయన అన్నారు కదా, ఆయన అన్నారు కదా. ఒక్కటైతే నేను చెప్పగలుగుతాను, యాజ్ అన్ ఎంప్లాయీ ఐఎమ్ ట్రైంగ్ టు డూ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్. ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నా వీఆర్ రెడీ టు కరెక్ట్. ఈవెన్చువలీ వీఆర్ ఆల్సో ఆన్ ద టీమ్ ఆఫ్ స్టూడెంట్స్. అలవాట్లేదు మేడం ప్లీజ్, నాకు అసలు అలవాట్లేదు. అక్కడ పెట్టి సరే. నాకు అసలు అలవాట్లేదండి. These things will be taken care by commission now. No, you are not supposed to. As a feedback. No, you are not supposed to, because we have given enough of time to all the institutions, but they are not bothered even, because what they are feeling is like they are good with the government, then government will take care of us. So where is the dal? చలో వెళ్దాం. ఒక్క మెయిల్ కూడా పైకి వెళ్ళినట్టు నాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఈ ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయిపోతుంది. రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.